లేడీ అఘోరీ శ్రీవర్షిని లవ్ స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతోంది. సినిమాను మించిన ట్విస్టులతో, ఎవరూ ఊహించని సస్పెన్స్తో లేడీ అఘోరీ వ్యవహారం ఉంటే, అనుకోకుండా సీన్లోకి నేను అఘోరీ మొదటి భార్యను అంటూ రాధా అనే అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొదటి భార్య రాధా ఎంట్రీతో లేడీ అఘోరీ బండారం బయటకు వచ్చింది. లేడీ అఘోరీ మొదటి భార్య ఎవరు? ఇద్దరికి పెళ్ళెప్పుడు జరిగింది? అఘోరీ అమ్మాయిలను ఎలా చీట్ చేస్తాడు? మొదటి భార్య అఘోరీ గురించి మీడియాకు ఏం చెప్పింది? రాధా మీడియాతో మాట్లాడుతూ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్ ఓ చీటర్, పెళ్లి చేసుకుని మోసం చేశాడు. జనవరి 1న కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరీ తన మెడలో తాళి కట్టాడు. భక్తితో మొదట నేనే అఘోరీని కలిశానని, తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది పెళ్లి వరకు వెళ్ళిందని చెప్పింది. అంతేకాక తాము ఇక్కడే ఒక ఆశ్రమం పెట్టుకొని సేవ చేసుకుంటూ గడుపుదామని అనుకున్నామని, కానీ అఘోరీ ఒక మాట మీద నిలబడడు అని, ప్రతిసారి మాట మారుస్తుండటంతో ఆశ్రమం పెట్టలేకపోయామని తెలిపింది. ఇంతలో వర్షిణి విషయం బయటకు వచ్చిందని, వర్షిణి గురించి ప్రశ్నిస్తే కూతురు అవుతుందని, తనకు నేను గురువును అవుతానని అఘోరీ చెప్పాడు. సిగ్గు లేకుండా ఇప్పుడు వర్షిణిని భార్య అని చెబుతున్నాడు. వర్షిణి చిన్నపిల్ల అఘోరీ మాటలు నమ్మి మోసపోతోంది. నేను మోసపోయా, తనతో 15 రోజులు ఉంటే ఎవరైనా అఘోరీ ప్రేమలో పడిపోతారు, అలా మాయ చేస్తాడు. వర్షిణిని అఘోరీ పెళ్లి చేసుకున్నాడనే మ్యాటర్ తెలిసి ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదని, తన నెంబర్ బ్లాక్ చేశాడని అఘోరీ మొదటి భార్య రాధ ఆరోపణ. భర్త అని అంటున్నారు. అఘోరీ తాళి కూడా కట్టాడా అని మీడియా వారు అడిగితే, తాళి కట్టాడు. అఘోరీ మెడలో వెండి చైన్ ఉంటుంది, అదే తాళి. ఏప్రిల్ నెలలో నా దగ్గరకు వచ్చి నేను వర్షిని పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పి బలవంతంగా తాళి తీసుకెళ్లాడని చెబుతోంది. అంతేకాదు, మొదట తనతో ప్రేమగా ఉన్నట్టు నటించి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తాను గోమాత ఆశ్రమం పెట్టుకోవాలని అనుకున్నామని, అఘోరీ కూడా దానికి సపోర్ట్ చేయటంతో నమ్మినట్టు చెప్పింది. తనలాగా వర్షిణి జీవితం నాశనం కాకూడదని, అతని నుంచి బయటపడాలని కోరింది. తనకు అంగం లేదని, మహిళను అంటూ జనాలను పిచ్చోళ్లను చేసి లొంగదీసుకుంటాడని చెప్పింది. నిజంగా పురుషాంగం ఉన్నవాళ్లు కూడా అంత ప్రేమ చూపించరని చెప్పింది. తన దగ్గర చాలా ఆధారాలున్నాయని, అన్నీ బయట పెడతానని తెలిపింది. అఘోరీ ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడోనని, ఇది ఇక్కడితో ఆగిపోవాలని తాను బయటకు వచ్చినట్టు తెలిపింది. మీడియా, పోలీసు శాఖ, ప్రభుత్వం ఈ విషయంలో లేడీ అఘోరీపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరింది. అంతేకాదు, వీరి పెళ్లి జరిగిందని, అందుకు ఆధారంగా అఘోరీ తనతో మాట్లాడిన ఆడియో క్లిప్స్ రిలీజ్ చేసింది రాధ. ఆ ఆడియోలో అఘోరీ రాధపై చాలా ప్రేమ ఒలకబోశాడు. రాధే రాధే అని ముద్దుగా పిలుస్తున్నాడు. ఆ ఆడియోలో ఏముందంటే, ఐ లవ్ యూ రాధే, నిన్ను చాలా మిస్ అవుతున్నా, నేను రాగానే తాళి కడతా, గుండెలో చాలా పెయిన్ ఉంది, మనం జీవితాంతం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక, అందరూ వేరు నువ్వు వేరు. ఇలా సాగింది అఘోరీ ప్రేమ వ్యవహారం. ఇంకో ఆడియోలో, సరేనే నా ముద్దుల పెళ్ళామా, నువ్వెట్లా అంటే అట్లా అని అన్నాడు అఘోరీ. ఇదిలా ఉంటే లేడీ అఘోరీతో పెళ్లి జరిగిందని శ్రీవర్షిని అంటోంది. అది కూడా ఒకసారి కాదు, ఏకంగా 2 సార్లు వివాహం చేసుకున్నట్టు చెబుతోంది. మొదటిసారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు వర్షిని మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిని ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారు చైన్ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. అంతేకాదు, వర్షిని తల్లిదండ్రులు కూడా అఘోరీని కోడలి పిల్ల అని పిలిచినట్టు చెబుతోంది. అంత అన్యోన్యంగా ఉంటున్న క్రమంలో విష్ణు అనే వ్యక్తి వచ్చి అంతా పాడు చేశాడని, తల్లిదండ్రుల మనసు కూడా మార్చేశాడని అంటోంది వర్షిని. అయితే ఫైనల్గా అఘోరీతోనే కలిసి ఉంటామని శ్రీవర్షిని చెబుతోంది. అఘోరీ ఆడ మగ కాకపోయినా తనకు ఇష్టమేనని, సెక్స్ తనకు ముఖ్యం కాదని అంటోంది. పిల్లలను అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుంటామంటున్నారు. జీవితాంతం అఘోరీతో సహజీవనం చేస్తానని వర్షిని చెబుతోంది. మొత్తానికి అఘోరీ చెంతకు వర్షిని వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే రాధతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రుద్రస్వామి సైతం మీడియా ముందుకు వచ్చారు. శ్రీనివాస్ అసలు అఘోరీనే కాదని, ఫేక్ అని, ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేస్తాడని రుద్రస్వామి అంటున్నారు. ఇప్పటివరకు అఘోరీ వర్షిణిల ప్రేమ కథే మనకు తెలుసు. ఇప్పుడు మరొక అమ్మాయి అఘోరీకి భార్యను అంటూ వచ్చిన విషయం వర్షిణికి తెలిస్తే అఘోరీని వదిలేస్తుందా? రెండో భార్యగా సెటిల్ అయిపోతుందా? ఇదంతా తెలియాలంటే వేచి చూడాల్సిందే.